హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రాళ్ళ గాజులను నేను ఏ విధంగా కొన్నానో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తానండి. జిగజిగా దగదగా మెరిసిపోతున్నాయి కదా రాళ్ళ గాజులు. ఇవి చాలా వెయిట్ ఉన్నాయండి, 55 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని నేను ఎలా పొదుపు చేసుకున్నానో మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. రాళ్ళ గాజులు ఏ విధంగా కొన్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. కొన్ని సంవత్సరాల కిందట నోట్లు చెల్లలేదు కదండి, అప్పుడు నా దగ్గర 30,000 పాత నోట్లు ఉండేవన్నమాట. ఈ 30,000 పాత నోట్లను నేను తీసుకొని మా ఫ్యామిలీ కంశాల దగ్గరికి నేను తీసుకొని వెళ్ళాను. ఈ 30,000ని వేరే వాళ్ళు వాళ్ళ పెళ్ళి అనేసి ఈ గాజులను 2/4 సైజును వాళ్ళ కోసం చేపించుకున్నారండి. ప్రజెంట్ నోట్లు చెల్లకపోవడంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేవనేసి చేతులు ఎత్తేసారు. వీటిని ఎవరికైనా అమ్మేసి మా అడ్వాన్స్ మాకు తిరిగి ఇవ్వమని అని అడుగుతున్నారంట. అతను మా ఫ్యామిలీ కంసాలి కాబట్టి, అమ్మ మీరు ఈ విధంగా ఈ గాజులు తీసుకోండి, మీకు ఇంత రేట్ పడుతుంది, మీకు ఇంత బెనిఫిట్ వస్తుందని నాకు క్లియర్గా చెప్పాడు. అప్పట్లో ఇవి 1,60,000 అండి, 1,60,000 అవుతుందని చెప్పాడు. అప్పుడు నా దగ్గర 30,000 మాత్రమే ఉంది. షాప్ అతను ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తాను, తర్వాత మిగతా అమౌంట్ ఇస్తాను, నెలకు కొంత డబ్బులు ఇస్తాను, నెలకు 10,000 అట్లా ఇస్తాను, నాకు ఈ గాజులు ఇవ్వండి అని అడిగాను. కానీ అతను వినలేదు. అప్పట్లో వాళ్ళకి నేను అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి, కనీసం 80,000 అన్నా కట్టమన్నారు. వాళ్ళ అడ్వాన్స్ నేను వాళ్ళకి ఇవ్వాలని చెప్పాడు. అయ్యో ఎలా, ఈ వస్తువు చాలా బాగుంది, చాలా దిట్టంగా చాలా గట్టిగా బాగా చేయించుకున్నారు, నాకు ఇలా అమౌంట్ మెయిల్ వస్తూ ఉంది, ఎలా అని నేను ఆలోచించాను. నాకు ఒక 2 days టైం ఇవ్వని వాళ్ళని అడిగాను. తర్వాత అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక 30,000 తర్వాత ఇస్తానని చెప్పి ఇప్పించుకున్నాను. అక్కడికి నా దగ్గర 60,000 అయింది. ఇంకా నాకు 20,000 కావాలి. ఈ 20,000ని మా హస్బెండ్ని అడిగాను. తను 20,000 ఇచ్చాడు. నాకు అప్పుడు 80,000 అరేంజ్ చేసుకున్నాను. ఈ విధంగా 80,000 కట్టేసి మిగతా 80,000 నెలకు 10,000 కడతానని చెప్పేసి తీసుకొని వచ్చాను ఇంటికి గాజుల్ని. షాప్ వాళ్ళు ఇందులో 8 గ్రాముల తరుగు ఉంది, ఇందులో మీకు 4 గ్రాములు బెనిఫిట్ వస్తుంది, ఇంకొక 4 గ్రాములు ముందు అడ్వాన్స్ ఇచ్చారు కదండి, వాళ్ళకు వేస్తాము, మీకు 4 గ్రాములు బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఈ గాజులు తీసుకోమని చెప్పారు. నేను ఆ విధంగా తీసుకున్నాను ఈ గాజులను. తర్వాత మిగతా అమౌంట్ని నెలకు 10,000 చొప్పున కట్టి తీర్చేశాను. ఇంత రిస్క్ ఫేస్ చేసి తీసుకున్నానండి. అప్పట్లో ఆ గాజుల్ని అంత డబ్బులు లేదని నేను ఆగిపోయి ఉంటే నేను అసలు తీసుకునేదాన్నే కాదు. ఏదో ఒక రూపంలో డబ్బును పొదుపు చేసుకొని ఎంతో కొంత బంగారాన్ని అందరూ కొనుక్కోండి. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ గోల్డ్ లోన్కు ఆపదలో మనల్ని గోల్డ్ అనేది ఆదుకుంటుంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.